శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడో చెప్పారు. అవి కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానం మనం వింటూనే ఉన్నాం. ఎంపల చెట్లకు దోట్లు వేసేటువంటి మానవులు పుడతారు. అలాగే ఒక ఇంటికి 10 ఇళ్లకు ఒక ఇల్లు అవుతుంది. ఇలాంటివన్నీ మనం వింటూ ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో నశింపు ఎక్కువ ఉంటుందని. అలాగే మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు ఎంబడబడే రోజులు వస్తాయి. ఒక మగాడికి 100 మంది ఆడవాళ్ళు ఎంబడబడే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా కాలజ్ఞానంలో చెప్తూ ఉంటారు. ఇది నిజము అని చెప్పి ఐరోపా కంట్రీస్లో ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ఐరోపాలో మగతోడు కోసం కష్టపడుతున్నారు. మగవాళ్ళు లేక వాళ్ళు అద్దెకి తీసుకున్నట్టు పరిస్థితి. మగతోడుని అద్దెకి తీసుకుంటున్నారు. అంటే మగవాళ్ళని గంటకి, ఒక రోజులకి, వారానికి ఇలా అద్దెకి తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ పురుషుల సంఖ్య తగ్గిపోయింది. లింగ నిష్పత్తిలో తేడా వచ్చింది. ఏంటి లింగ నిష్పత్తి అంటే పురుషులు 1000 మంది ఉంటే ఆడవాళ్ళు 2000 మంది ఉన్నారు. రెట్టింపు సంఖ్యలో ఉన్నారు అక్కడ. ఆ కారణం చేత పురుషులు దొరకట్లేదు. అందుకని మహిళలు ఏం చేస్తున్నారంటే పురుషుల్ని అద్దెకి తీసుకుంటున్నారు మగతోడు కోసం. గంటకి, రోజుకి, వారానికి ఇలా రకరకాల పద్ధతుల ద్వారా ఐరోపాలో అద్దెకి తీసుకుంటున్నటువంటి న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. ఇది విన్న తర్వాత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి కాల జ్ఞానం నాకు గుర్తొచ్చింది. బహుశా ఆయన ఎప్పుడో ఊహించి ఇవన్నీ చెప్పినట్టున్నారు. అదే నిజమవుతుంది. సైన్స్ ప్రకారం కూడా క్రోమోజోమ్స్ అంటే ఇప్పుడు మనకి అండాలు, అలాగే మనకి XY క్రోమోజోమ్లు అంటారు కదా. X ఏమో లేడీస్లో ఉంటుంది, Y ఏమో జెంట్స్లో ఉంటుంది. XY క్రోమోజోమ్స్. XX కలిస్తేనేమో మగవాళ్ళు, ఆడవాళ్ళు, XY కలిస్తే మగవాళ్ళు పుడతారని చెప్పి సైన్స్లో చెప్తూ ఉంటారు. ఈ క్రోమోజోములు బలహీనపడుతున్నాయి. దాంతో మగ సంతానం బలహీనపడుతుంది. మగవాళ్ళు లేకుండా పోతున్నారు, అంతరించిపోతున్నారు. మగవాళ్ళు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు పుట్టినప్పటికి కూడా వాళ్ళల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే Y క్రోమోజోములు బలంగా లేకపోవటం. అందుకారణంగా పునరుత్పత్తి తగ్గిపోతుంది, మగవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అనేది సైన్స్ చెప్తోంది. ఆ సైన్స్ చెప్తున్న దానికి ఐరోపా కంట్రీస్లో జరుగుతున్నటువంటి దానికి క్లియర్గా మనకు సమాంతరంగా కనిపిస్తుంది అక్కడ పరిస్థితులు. గతంలో ఎప్పుడు లేదు, కానీ ఇప్పుడు అది కనిపిస్తుంది. మన దేశంలో కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు పునరుత్పత్తి రేషియో అనేది తగ్గిపోతుంది. సాధారణంగా సగటున ఉండాల్సినటువంటి పునరుత్పత్తి రేషియో 2, కానీ ఆ 2 కన్నా కూడా పునరుత్పత్తి రేషియో తగ్గిపోతుంది. 2 కంటే తక్కువ వచ్చింది. అమెరికాలో 1.8 ఉంది, భారతదేశంలో 1.9కి పడిపోయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఇతర కొంతమంది నేతలు మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఈవెన్ రష్యాలో రీసెంట్గా ఏం చెప్పారు, రష్యాలో పిల్లల్ని కనండి మీరు అని చెప్పి ఎప్పుడో 93లో వాళ్ళు ఒక్కళ్ళతోటి పరిమితం చేసినటువంటి నిబంధనను సడలించేసి మీరు పిల్లలను పుట్టించండి, మీకు ప్రోత్సాహాలకు ఇస్తామని చెప్తున్నారు. చైల్డ్ కేర్ సెంటర్స్ పెడుతున్నారు. 2 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నారు. ఇది చైనాలో మొదలైంది. ఇది అన్ని భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. కాకపోతే ఉత్తర భారతదేశంలో కొంత మెరుగ్గా ఉంది, దక్షిణ భారతదేశంలో పునరుత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంది. ప్రపంచంలో చాలా దేశాల్లో, జపాన్ లాంటి కంట్రీస్లో కూడా ఇప్పుడు మానవాళి కొరత ఏర్పడుతుంది. పూర్వం ఎక్కువ మంది సంతానం ఉంటే అది పెద్ద కుటుంబం అనేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. డబ్బు ఎక్కువ ఉంటే అది పెద్ద కుటుంబం అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో సంతానం ఎంతమంది ఉంటే అంత పెద్ద కుటుంబం అనేటువంటి ఒపీనియన్ రాబోతుంది. పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. పునరుత్పత్తి పడిపోతుంది, పునరుత్పత్తి సామర్థ్యం పడిపోతుంది, పునరుత్పత్తి పడిపోతుంది. దానికి తగ్గట్టు లింగ నిష్పత్తి కూడా అన్సర్టనిటీగా ఉంది. అంటే ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మగవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇదే పరిణామం కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఐరోపా కంట్రీస్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అదే తరహాలో మన దేశంలో కూడా చూడొచ్చు. అద్దెకి మగవాళ్ళని తీసుకునేటువంటి రోజులు
మనం చూడటానికి ఎన్నో రోజులు పట్టదు, చూసేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశం ఇప్పుడు మన కళ్ళెదుట అనేకం కనిపిస్తున్నాయి. దాంట్లో ఈ చిత్రం కూడా ఒకటి. ఇది న్యూస్ ఏంటి, పురుషుల్లో అనారోగ్య సమస్యలు తక్కువ ఆయుర్దాయమే కారణం. హస్బెండ్ ఫర్ అన్ అవర్ పేరుతో ఆన్లైన్లో ప్రత్యేక సేవలు ఐరోపా కంట్రీలో హస్బెండ్ ఫర్ అన్ అవర్ అని చెప్పి పేరుతోటి ఈ ప్రత్యేక సేవలను అందజేస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నెలకొన్న పరిస్థితులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఐరోపా దేశమైన లాట్వియా, ఇది ఐరోపా దేశాల్లో ఒకటైనటువంటి దేశం లాట్వియా. ఈ లాట్వియాలో పురుషుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి మహిళలు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పనుల కోసం భర్తలను గంటల లెక్కన అద్దెకు తీసుకోవడం ఇప్పుడు అక్కడ కొత్త ట్రెండ్గా మారింది. యూరోస్టాట్ గణాంకాల ప్రకారం లాట్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లోని ఇతర దేశాల సగటు వ్యత్యాసం కంటే 3 రెట్లు అధికం. ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడినటువంటి వారిలో ప్రతి 2 మహిళలకు ఒక పురుషుడు మాత్రమే ఉన్నారు. 2 మహిళలకు ఒక పురుషుడే ఉన్నారంట. ఇప్పుడు ఈ మగవారి కొరత రోజువారీ జీవితంలో కార్యాలయాల్లో స్పష్టంగా కనిపిస్తుందని స్థానిక మహిళలు చెప్తున్నారు. సరైన భాగస్వామి దొరక్క చాలామంది మహిళలు విదేశాలకు వెళ్తున్నారని మరికొందరు పేర్కొన్నారు. సో ఈ లాట్వియాని వదిలిపెట్టి పురుషుల కోసం ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారంట మహిళలు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామం. ఈ నేపథ్యంలో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింటింగు, కట్టెలను బిగించడం వంటి పనుల కోసం మహిళలు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. Command.24, రెమోంట్ darby.lv వంటి సంస్థలు హస్బెండ్ ఫర్ అన్ అవర్, గంటకు ఒక భర్త పేరుతోటి ఆన్లైన్లో సేవలు అందిస్తున్నాయి. ఫోన్ చేసిన వెంటనే నిపుణులైన పురుషులు వచ్చి పనులు పూర్తి చేస్తున్నారు. లాట్వియాలో ఈ పరిస్థితికి పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండడమే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పురుషుల్లో అధిక ధూమపానం 31%, అనారోగ్యకరమైన జీవనశైలి, ఉపకాయం వంటి సమస్యలు వారి ఆయుష్ను తగ్గిస్తున్నాయి. ఈ రెంట్ ఏ హస్బెండ్ ట్రెండ్ కేవలం లాట్వియాకే కాదు, పరిమిత కాలం. గతంలో యూకేలో కూడా ఓ మహిళ తన భర్తను ఇలాంటి పనుల కోసం అద్దెకి ఇస్తూ వార్తల్లో నిలిచింది. సో కాబట్టి మనకి యూకేలో చూసాం, ఇప్పుడు లాట్వియాలో, ఐరోపా దేశాల్లో ఉన్న లాట్వియాలో ఇప్పుడు హస్బెండ్స్ని గంటల లెక్కన అద్దెకి తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తం వచ్చే అవకాశం ఉంది. అదే పోతులేరు వీరబ్రహ్మేంద్రం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం.